Hello all, welcome back to Alpan, and here is the non-spoiler of the film Vishwanath and Sons starring Surya, Mamita Baju in lead role. సో మూవీ నేను చూసిన మాట్లాడుకుందాం, మూవీ గురించి మనం చాలా మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ పే ట్వీట్స్ వస్తున్నాయి అప్పటి నుంచి వెళ్ళి, అసలు ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి డైరెక్టర్ నుంచి వెళ్ళి నేర్చుకోవాలని చెప్పేసి. ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లో మనం వంకబెట్టడానికి ఏం లేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ముల్లిందని వివరించదే పువ్వులయ్యదే ఎన్నడు అని చెప్పి ఎస్కేన్ టెంప్లెట్ గుర్తొచ్చింది. అసలు సెకండ్ హాఫ్ అయితే మొత్తం డెడ్ స్లో అనుకోవచ్చు. మామూలు కాదు. రాడ్ అసలు కరుపు జస్ట్ యావరేజ్ ఉంటది, దాన్ని అప్పుడు బాగా లేపారు. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ అయితే దానికన్నా బెటర్ అయితే కాదనిపించింది, నాకు కొంచెం వరస్ట్ అనిపించింది. ఏమన్నా సేవియర్ అంటే మమితా బేజే మామూలు చేయాలి, పర్ఫార్మెన్స్ సూపర్ వేషన్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఆమె సినిమాలు నేను థియేటర్లో చూసిన, డ్యూడ్ నుంచి వెళ్ళి జననాయకను అండ్ ప్రేమలు అండ్ ఇప్పుడు ఇది చూడాలంటే ప్రేమలు ఒకటి బాగుంటది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ ఏమన్నా ఉన్నదా అంటే మమితా గారే మామూలుగా వేయలేదు, సూపర్ వేసారు. ఆమె స్క్రీన్ పెయిన్స్ సూపర్ ఉంది. అండ్ సూర్య గారు యాస్టీస్ బాగానే వేసారు పర్ఫార్మెన్స్. కానీ కొన్ని దగ్గర డాన్స్ స్టెప్స్ అంత వర్కౌట్ కాలే. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా ఫోర్స్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే బ్రహ్మోత్సవం వేసి పడేసారు. బ్రహ్మోత్సవం ఏమో అనుకున్నా, ఏందిరా ఇది అని అంటారు రాకేష్ మాస్టర్ గారు, ఆ టెంప్లెట్ గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం బ్రహ్మోత్సవమే. అసలు మూవీ స్టార్ట్ అయ్యేది ఎందుకు, సరోగసి గురించి, ఆ బాబు గురించి స్టార్ట్ అయ్యేది, కొంచెం స్పాయిలర్. కాకపోతే సెకండ్ హాఫ్ బాబు గురించి సరోగసి గురించి మొత్తం వదిలేసి ఇంకో మూవీ వేసిరు అనిపించింది. సో సెకండ్ హాఫ్ అయితే అసలు చాలా అంటే చాలా డిస్సాటిస్ఫైడ్ అనుకోవచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటేశ్వర గారి నుంచి వెళ్ళి. అండ్ యాక్చువల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తే రంగ్ దే, మిస్రు మజ్ను అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఇలానే వెళ్ళిపోతాయి. ఆయనకి లవ్ మూవీస్, తొలి ప్రేమ అండ్ థ్రిల్లర్స్, ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇలాంటి లక్కీ బాస్ ఇలాంటివి సెట్ అయితే, ఇది అయితే అంత వర్కౌట్ అయితే కాలేదు. అప్పుడెప్పుడో ఓజీ సినిమాలు అనుకుంటా పామ్ చనిపోతే ఏడుస్తాం మనం, అది నవ్వుతాం మనం. ప్రియాంక మోహన్ చనిపోతే నవ్వొస్తుంది జనాలకి. సో ఇక్కడ కూడా అంతే, మేము రాధిక చనిపోయినామంటే నవ్వుతూనే ఉన్నారు ఫస్ట్ నుంచి వెళ్ళి. మేము ఫస్ట్ ప్రాంక్ అనుకున్నాం, అట్లా అనిపించింది అనమాట. సో అసలు ఫోర్స్. నెక్స్ట్ రవీనా టండన్ గారిది ఉంటది, మన కేజీఎఫ్ విలన్ ఉంటుంది కదా, ఆమెది అయితే అసలు చాలా అంటే చాలా ఫోర్స్. సెకండ్ హాఫ్ మొత్తం బ్రహ్మోత్సవం లెక్క జనాల్ని కలపాలి, ఫ్యామిలీని నిలబెట్టాలి అని చెప్పేసి అసలు కొంచెమే. రాధిక గారిదే కనెక్ట్ అవ్వలేదు, ఇంకా రవీనా గారి అసలే కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే అసలు అరే వదిలేస్తే బాగుండరా బాబు, డోర్లు ఓపెన్ చేయండి రా బాబు అనిపించింది. నేనైతే సాటిస్ఫై కాలేదు. కొంచెం నాకు నచ్చినంత మమితా గారి రోలే నచ్చింది. ఆమె ఉన్న సీన్స్ బాగుంటాయి. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఉన్న దరిద్రాన్ని ఆమె కూడా తగిలించి సెకండ్ హాఫ్ లో కూడా ఆమెని కూడా ఆ మ్యాజిక్ పేర్లు చేసారు. సెకండ్ హాఫ్ అయితే అసలు మమితాని కూడా జోకర్ చేసి అనిపించింది. సో ఆమె ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె షోల్డర్స్ మీద తీసుకెళ్తుంది, ప్రమోషన్ కూడా ఆమె చేసింది. ఇక సూర్య గారి నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం కేర్ తీసుకుంటారు అనిపించింది. కానీ ఒక్క స్టార్టింగ్ లో ఫస్ట్ సీన్ ఒకటి బాగుంటది, అండ్ అది కొంచెం సూర్య గారి పర్సనాలిటీని చూపించినట్టు అనిపిస్తుంది. సో అది తప్పిస్తే మూవీలో పెద్ద గేమ్ నాకైతే ఎక్కలేదు మమితా గారు తప్పించి. ప్లస్ జీవి ప్రకాష్ గారు కొన్ని చోట్ల మీ బీజం బాగా కొట్టారు, కొన్ని చోట్ల అయితే పెద్దగా ఏం కొట్టలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య గారు యాస్టీస్ గా బాగానే చేశారు, పర్లేదు. ఆయన గెటప్ సెట్ అయిపోయింది. మమితా గారు అయితే ఇచ్చి పడేసారు పర్ఫార్మెన్స్. చిన్నబాబు రోల్ కూడా బాగా చేసింది. కానీ హైపరాది గారు కొంచెం కనిపించారు, అట్లా కనిపించి అలా వెళ్ళిపోతారు. ఆయన రోల్ కొంచెం సాగదీసి సెకండ్ హాఫ్ లో కొంచెం ఫన్ వచ్చేదేమో అనిపించింది. ఆయన రోల్ ఏం చేయకుండా ఏమంటే తీసి పడేసారు. అండ్ రవీనా గారి రోల్ కూడా అవసరం అనిపించింది. సాంగ్స్ లో బటర్ఫ్లై సాంగ్ ఒకటి సూపర్ ఉంటది, థర్డ్ సాంగ్ మామూలుగా ఉండదు అసలు, అదొక్కటి వేరే అనిపించింది. థియేటర్ లో ఆ సాంగ్ పడినప్పుడు జనాలు అయితే లేచిరనమాట. సో మమితా గారు అసలు వేరే డౌట్ లేకుండా ఆమె మాత్రం సూపర్ స్టార్ అవుతారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ బాగుంది ఆమె స్క్రీన్ పై చెప్తున్నా కదా. ఆ సాంగ్ తమిళ కానీ తెలుగులో నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. అప్పుడు నిమిషాలు బాగా పిఆర్ రుద్దించారు, కానీ మంచి సాంగే, అదొక్క సాంగ్ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో సూర్య గారు కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఒక సాంగ్ పెడతారు, అది కూడా పెద్ద ఏం ఎక్కలేదు, సూర్య గారు కూడా పెద్ద సెట్ అవ్వలేదు. ప్లస్ రవీనా పేరెంట్స్ ఉంటారు, సో ఆమె వాళ్ళైతే అసలు వాళ్ళ గెటప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎక్కడ పెద్దగా ఎక్కలేదు. అది చూస్తాను నాకైతే మహేంద్ర ఇది బ్రహ్మోత్సవ అజ్ఞాతవాసి తీసుకొచ్చి కలిపిరేమో అనిపించింది, కొంచెం అదే బెటర్ అనిపించింది దీనికన్నా. సెకండ్ హాఫ్ అయితే వరస్ట్ సెకండ్ హాఫ్, నేను రీసెంట్ చూసిన దానిలో చాలా అంటే చాలా వరస్ట్, అసలు కొంచెం కూడా ఎక్కలేదు. అండ్ క్లైమాక్స్ కూడా పెద్దగా అయితే నేను సాటిస్ఫై కాలేదు. మమితాని చిన్నపిల్లలాగా చదివించడం ఇట్లే అనిపించింది, పెద్దగా ఏం ఎక్కలేదు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే విశ్వనాథ్ అని సూర్య వాళ్ళ డాడీ, ఆయనకి రెండు ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. సూర్య చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయి పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయిన తర్వాత ఇంట్లో పెళ్లి చేసుకుని ఫోర్స్ చేసి 42 ఏజ్ ఉన్నప్పుడు సరోగస్తు కంటాడు. కన్న తర్వాత ఆ బాబుకి ఏదో ఒక ఇష్యూ వస్తుంది అనమాట. సో అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అప్పుడు వాళ్ళ సరోగసి మదర్ ఎవరు అని చెప్పి వెతికితే అప్పుడు మమితా బేజ్ కనిపిస్తుంది. సో వచ్చిన తర్వాత మరి వీళ్ళ మధ్య ప్రేమ పుట్టిందా లేదా, అసలు ఏం జరిగింది, ఆమె సూర్యని ఎందుకు ఇష్టపడ్డది, ఇదే మూవీ యొక్క స్టోరీ అనమాట.
సో ఫస్ట్ సరోగస్ చూపిస్తారు. సో బాబు చుట్టే దొరుకుతుంది అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ ని బాబు గాలిలోకి వదిలేస్తారు, స్క్రీన్ ప్లే గాలికి వదిలేస్తారు, అండ్ స్టోరీ కూడా గాలికి వదిలేస్తారు. ఇక మొత్తం ఎలా ఫ్యామిలీస్ ని ఎలా కలపాలి, మహేష్ బాబు గారిని చూసినా అనిపించింది కొంచెం మెసేజ్ ఇద్దాం అనుకున్నాడేమో సూర్య గారు. సో అదైతే పెద్ద ఏం ఎక్కలేదు నాకైతే. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు. మమిత గారి కోసం అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ సూర్య గారు అయితే డిసప్పాయింట్ చేసింది నాకైతే. అండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, అట్లే అనిపించింది. ఒకవేళ మీరు థియేటర్ సైడ్ వెళ్తే మాత్రం పక్కా ఎస్కేన్ టెంప్లెట్ తో బయటకు వస్తారు, అది మాత్రం షూర్. ఎందుకంటే సెకండ్ హాఫ్ బాలే కాబట్టి. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్పండు అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.